ఒకవేళ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? ఆ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావిస్తే గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పుబట్టే ఆలోచన ఇదేమైనా మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. కాలేజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి గాలికి వదిలేస్తే కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది మేము కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు అడుగుతూ పోయి కూర్చొని ఆ పనిని పూర్తి చేయించింది మేం కాదా? ఇన్ని 15 నెలల్లో ఇన్ని విషయాలలో అభివృద్ధి మేం సాధిస్తే నీకు చెప్పడానికో వినడానికో ఇష్టం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు కొంతకాలం. ఒకవేళ మేమేం వద్దంటలేదు, కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారి పార్టీ అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం, ఎస్ మా పార్టీ కార్యాచరణ, మా ప్రభుత్వ నిర్ణయాలు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది. అందుకే ఏ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉంటే పరిపాలన పరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు, ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు, ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు, భూసేకరణ చేస్తే తప్పు పడతారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు, కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు, మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది, ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు. ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల? ఈ 15 నెలలు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా 5,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినందుకు, అమ్మవారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా? 1000 ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్తోమతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా? అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ 1000 మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం వాళ్ళ చేతికి ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా? ఆడబిడ్డలకు ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? ఆడబిడ్డలకు పెట్రోల్ బంపులు ఇచ్చిన అధ్యక్ష, మర్చిపోయినా, నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా?